వెల్కమ్ టు గమ్మత్ దునియా. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? మరి ఈ రోజు మన కథ ఏంటంటే ధనం కన్నా జనమే మిన్న. వెనకటికి కృష్ణాపురం అని చెప్పి ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళే రఘుపతి అని చెప్పి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయనకు బాగా డబ్బు ధనం పైసలు మస్తు ఉండేది. కాకపోతే ఎంత ధనవంతుడైనా కానీ అందరితో మంచిగా కలిసి ఉంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా దగ్గరుండి సాయం చేసుకుంటా అందరితో కలిసి మంచిగా బతకటోడు. ఆయనకు ఒకనొక కొడుకు, ఆయన పేరు రాజు. వానికి కొంచెం పైసా బలుపు ఎక్కువ. ఇక వానికి పైసలు లేని వాళ్ళు అన్నా కానీ పేదవాళ్ళు అన్నా కానీ కొంచెం నచ్చేది కాదు. వాళ్ళని ఎప్పుడు ఈసరించుకునేది, తిట్టేది. వాళ్ళని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేసుకుంటూ అవమానించేదాడు. వాడితో వంట పోయేటప్పుడు వానికి వాళ్ళు ఎదురొచ్చినా, వాని బండికి వాళ్ళు ఎదురొచ్చినా కానీ వాళ్ళ వస్తువులు గుంజుకొని వాళ్ళని తిట్టి అవన్నీ ఖరాబ్ చేసి పిచ్చి పిచ్చి చేసిపోయేది వాడు. అయినా కానీ జనాలంతా వాళ్ళ అయ్యా మంచోడు కదా, వీడే మారుతుంది అని చెప్పి బొమ్మని ఇచ్చిపెట్టేది. ఇక వాళ్ళ అయ్యకు పెద్ద రందైంది దీంతో. ఏంటంటే వీడేమో ఎవరిని దగ్గర తీయడు, వాళ్ళు రానియడు. ఎప్పుడు చూసినాక పైసలు నగరేసుకుని తిరుగుతాడు వాడు. మనుషులు అంటే వీనికి విలువ లేదు. వీడు ఎట్లా మారాలి అని చెప్పేసి వాని పెద్ద రందు ఉండేది పాపం. ఇక ఇట్లా రోజులు గడవంగా ఒకరోజు ఏమైందంటే వానికి ఆ ఊరు చుట్టూ ఉన్న నీళ్ళని చూసి ఆ నీళ్ళ మీద పడవలో పోవాలనిపించింది. ఇక గట్టిన పడవ ఎక్కి పోతుండు. పోంగా ఎంత పడవ ఎక్కి వెళ్ళి వాడు కాలు జారి నీళ్ళ పడ్డాడు. ఇక వానికేమో ఈత రాదు. ఇక ఈత రాబోడుతోని వాడు ఎంత తన్నైనా బయటవాళ్ళకపోయాను. ఇక అట్లనే కొన్ని నీళ్ళు మింగి అటేమో నిన్నాడు. ఇక గాన్నే ఉండి అంతా ఉత్తున్న కొంతమంది పెద్ద మనుషులు వాని నీళ్ళకెళ్ళి గుంజు పారేసి వాడిని వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి వానికి కొద్దిగా సేవలు చేసి, అంటే మన బట్టలు మార్చి, మన పెయ్యి తుడిచి, మన కాళ్ళు చేతులు గట్టిగా రాసి, మన పానం కొంచెం తావరానికి వచ్చేదాకా చూసి వాని ఇంటికి విడిచిపెట్టి. ఇక వానికి అప్పటి నుంచి ఒక ఆలోచన మొదలైంది దానికి. ఏంటంటే నేను ఈయనను గింత తిట్టినా ఈయన దగ్గర కూడా తీయలేదు, అయినా కానీ మీరు నన్ను పానం పోగా కాపాడిర్రు. నేను ఇట్లా ఎందుకు చేసిర్రు? ఇట్లా ఏం లేకపోయినా సంతోషంగా ఎట్లుంటారు? ఇది ఎట్లయినా తెలుసుకోవాలని చెప్పి వానికి ముచ్చట పడ్డది. ఎట్లా ఈ ముచ్చట్లని ఎవరు చెప్పాలి నాకని చెప్పి వాడు ఎత్తుకులు పోలు పెట్టిండు. ఇట్లా లెంకంగా వానికి సాధువుగా అనిపించింది. ఏమైనా సాధువు దగ్గరికి కూర్చొని ఈ ముచ్చట్లు అడిగింది. ఇవి అసలు ఈ కథ ఏంది? ఈ మనుషులందరూ ఎట్లా సంతోషంగా ఉంటారు? మన దగ్గర తినడానికి తిండి లేకపోయినా కానీ, పట్టం లేకపోయినా, పైసలు లేకపోయినా అందరు సంతోషంగా బతుకుతున్నారు. ఇంకా మీదికెళ్ళి తిట్టినోళ్ళు కూడా వాళ్ళు సాయం చేస్తారు. అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా అని చెప్పి అడిగిన వాడు. ఇక అప్పుడు ఆ సాధువు నవ్వుకుంటా, బిడ్డ, ఈ భూమి మీద పుట్టిన మనిషికి ఏది శాశ్వతం కాదు. అన్నీ కూడా ఏదో ఒకరు ఇచ్చిపెట్టిపోయేటి. అందుకని ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. మనిషికి మనిషి విలువ ఇస్తేనే జీవితం సుఖంగా ఉంటాయి బిడ్డ, లేకపోతే కష్టం అవుతుంది. నువ్వు సంపాదించిన డబ్బు కానీ నీ బంగారం కానీ నేను ఎప్పుడు కూడా కాపాడాయి, మనుషులే కాపాడాలి. మనిషికి మనిషి తోడుంటుంది, జీవితంలో ఆనందం ఉంటుంది అని చెప్తాడు. ఈయనకు కూడా ఆ విషయం నిజమే అనిపించి అప్పుడు కొంచెం మెల్లమెల్ల మార్పు వస్తాయి సార్. ఇక అప్పటి నుంచి ఆ పిల్లల దగ్గర కొంచెం మార్పు వచ్చింది. ఇక ఆ ఊరిలో కనిపించినా కానీ తిండి పెట్టి వాళ్ళకు ఏమైనా తినడానికి పనులు పొలాలు ఇచ్చుకు, పైసలు ఇచ్చి ఆదుకోండు, ఇట్లా కొంచెం మారి మంచి ఎక్కేయండి. ఇక కొడుకు అట్లా మారుతూనే అయ్యకు బాగా సంతోషం అయింది, కొండంత బలం వచ్చినట్టు అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.